దరిద్రం గుమ్మడికాయ ఎంతుంటే అదృష్టం ఆవగింజంతైనా ఉండాలనమాట ఫ్రెండ్స్. ఏందక్క ఈరోజు కొత్త కొత్త సామెతలంతా చెప్తాండావు అని మాత్రం అనుకోవద్దండి ఫ్రెండ్స్. సో ఈ కర్రీ ఏంటంటే వంకాయని ఎండబెట్టి చేస్తారనమాట కర్రీ. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ కర్రీ ఫస్ట్ అయితే వంకాయలను కట్ చేసి ఒక 3-4 డేస్ బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలన్నమాట. సో తరువాత అయితే ఈ కర్రీని చేస్తారు. సో ముందు చెప్పిన సామెత ఎందుకు చెప్పినట్టు మరి అంటారేమో. సో ముందు చెప్పిన సామెత ఎందుకు చెప్పినానంటే ఈ కూరకైతే ఫస్ట్ పల్లీలు అంటాం కదా, పల్లీలు పొడి, ఆ పొడి ఉండాలన్నమాట. కరెక్ట్గా నేను మిక్సీ చేసే టైంకి కరెంట్ పోయింది ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది పరిస్థితి. చూడగా కొంచెం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిందనమాట కరెంటు. సో ఇంక కరెంట్ రాగానే పల్లి పొడి వేసేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకైతే వంకాయలను అయితే ముందే నానబెట్టాలన్నమాట. ఒక 1 అవర్ అలా నానబెట్టేసుకోవాలి, కడిగి నానబెట్టాలన్నమాట. సో ఇంకైతే మనం నార్మల్ కర్రీ చేసుకున్నట్టు తీగూర అంటాం కదా, పల్లి పొడి వేసి అట్లా చేసుకోవాలి. సో ఇంకా పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం సగం ఆనియన్ వేస్తే సరిపోతుంది. ఆనియన్ వేసేసుకొని ఇంకా వెల్లుల్లి అంటాం కదా, వెల్లుల్లి వేసుకోవాలి, కరివేపాకు, ఇంకా అవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత అయితే వాటర్ పోసేసుకొని మనకు తగినన్నమాట బాగా ఉడకబెట్టాలన్నమాట. ఎందుకంటే అవి ముందే ఎండిపోయి ఉంటాయి కదా, సో బాగా మనం ఉడకబెట్టాలన్నమాట. సో బాగా మరిగిన తర్వాత అయితే కొంచెం కారం, ధనియా పొడి వేసేసుకోవాలి. ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట. మళ్ళీ మనం అన్నీ వేసేసామంటే మళ్ళీ ఉడకదనమాట. సో ఉడికిన తర్వాత చూసేసుకొని కొంచెం కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మనం ముందే పల్లి పొడి రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే లేదనమాట. సో ఇంకైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పోతా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఈ కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అసలు వాడిపోయిన వంకాయలైనా పర్వాలేదన్నమాట, కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మేమైతే ఇలా చేసుకున్న తర్వాత అయితే సంగటి కూడా చేసుకుంటాం అనమాట. ఇందులోకి రెసిపీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇంకైతే కొంచెం లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.